ఆదికాండము 23వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. ఆదికాండము 23వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఆదికాండం అక్కడ మనకు వ్యక్తి కనిపిస్తాడు, ఆ వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 23వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. ఆదికాండము 23:5 నుంచి 6. 23:5 నుంచి 6. అయ్యా హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇవ్వనలని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. ఆమేన్. హేతు కుమారులు, చెప్పండి, హేతు కుమారులు. ఏదేను తోట అనేటటువంటి ఆ తోట ఎవరి స్వాధీనంలో ఉందో తెలుసా? హేతు కుమారులకు వంశపారంపర్యంగా వచ్చింది. ఆ హేతు కుమారుల చేతిలో ఈ ఏదేను తోట అనేది ఉండేది. ఆ తోటను చూసినటువంటి అబ్రహాము గారు మాక్పేలా గుహను కలిగిన ఆ హేతు కుమారులను దగ్గర మాక్పేలా గుహ ఉందని తెలుసుకొని ఆ మాక్పేలా గుహలో తన భార్య అయిన శారామును చచ్చిపోయినామని పెట్టాలని చెప్పి హేతు కుమారుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ శ్మశాన భూమిని కొంటున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, వెండి నాణ 400 వెండి నాణాలకు దానిని కొంటున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు కనుక వెళ్ళిపోయే ఇజ్రాయెల్ దేశంలో, అయ్యా మాక్పేలా గుహకి అధిపతి ఎవరయ్యా, మాక్పేలా గుహకి అధికారి ఎవరయ్యా అని కనుక ఎవరన్నా అడిగితే మీరు పోయి దస్తావేజులు చూస్తే అబ్రహాము గారి పేరు అక్కడ కనపడతారు. అందుకని ఏదైనా సరే మనం ఏం చేయాలో తెలుసా? దస్తావేజులు రాయించుకొని సీల్ ముద్ర వేయించుకోవాలి. అప్పుడే మన ఆస్తి అయితే తప్ప మనం మీ దగ్గర ఉంచుకోండి, మేము బంధువులమే కదా అని మీరు గనక మౌనంగా ఉన్నారంటే మన ఆస్తి వారు రాయించుకొని వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, హేతు కుమారుల దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి గెరారు ప్రాంతానికి వెళ్ళినటువంటి అబ్రహాము ఇక్కడ ఏమంటా అంటున్నారో తెలుసా? హేతు కుమారులు, అయ్యా నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. హల్లెలూయా. ఏమై ఉన్నాడంట? మహారాజు అయి ఉన్నాడు. చూడండి, ఎప్పుడైనా మనం ఈ ఊరు వచ్చాం, ఈ ఊర్లో వాళ్ళు మనల్ని పొగుడుతారా? ఈ ఊర్లో ఉన్న పుట్టి పెరిగి పెద్దనైన కోటీశ్వరులు మనల్ని పొగుడుతారా? పొగడరు. ఎందుకు పొగడరు మనల్ని? వాళ్ళు మనల్ని పరదేశులుగా చూస్తారు, అనేక రకాలుగా హీనపరుస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. కానీ అబ్రహాము గారు కూడా పరదేశిగానే వెళ్ళాడు. కానీ ఆయన్ని ప్రజలు ఏమంటున్నారు తెలుసా? అయ్యా నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. ఆమేన్. కూడా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ ఘనత. గట్టిగా నీవు మాకు తూర్పు దేశపు ధనవంతుల్లో ఒకటిగా మార్చబడ్డావు. అయ్యా ఏమీ లేకుండా వచ్చి విశ్వాసముతో వస్తూ నువ్వు దేవుని చేత మహా ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డావు. చూడండి, వచ్చేటప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు? వచ్చేటప్పుడు ఇంటికాడు అన్నీ వేసుకొని వస్తారమ్మా, వండుకునేది తెచ్చుకుంటారా అమ్మా? వచ్చేటప్పుడు 2-3 పాత్రలు తీసుకొని వస్తారా? మొత్తం ఇన్ని వేసుకొని ఎట్టొస్తారా? అన్నీ వేసుకొని వస్తారా? గిద్దలూరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నీ వేసుకొని రారు. 2 గిన్నెలు, 2 చెంబులు, 2 సట్లు వేసుకొని వస్తారు. అవునా కదా? గిద్దలూరు మొత్తాన్ని నేను దింపరు కదా. ఈయన వెళ్ళేది ఏ ప్రయాణం? ఒక దేశం నుంచి మరొక దేశానికి పోయేటప్పుడు అదే ఇక్కడి నుంచి మనం సికింద్రాబాద్ పోవాలంటే ఎన్నైనా వేసుకుంటాం, ఒక 100 కేజీలు. కానీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోవాలంటే బరువు మోస్తావా? ఆ రోజు తినడానికి సరిపడే మాత్రమే ఈ చేత్తో మోసేవి మాత్రమే తీసుకుంటాం. ఇంకేమన్నా ఉంటే ఒక 4 ఎద్దులు, 4 గొర్రెలు, 4-5 మేకలు, ఏదో ఒక 100 లోపు ఏమన్నా తీసుకుని తోలుకుంటూ పోతూ ఉంటాం. అంతేగాని వేలకు తీసుకొని పోతామా? తీసుకుపోం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో 100 గొర్రెలతో ప్రారంభించాడు అబ్రహాం. మరలా చెప్తున్నాను, 100 మంచి గొర్రెలని, ఒక 4-5 ఎద్దుల్ని, ఒక 4 గాడిదలని ఇట్లా తోలుకుంటూ భార్యను చేతబట్టుకొని ఆ వండుకునే పాత్రలను చేతిలో పట్టుకొని ఇక బయలుదేరాడండి. ఎక్కడికి బయలుదేరాడు? కనాను దేశానికి బయలుదేరాడు. వద్దు అబ్రహాము, నేను నీకు చూపించేటటువంటి ఈ ఊరిలో నువ్వు ఉండొద్దు. ఈ ఊరు అనేటటువంటి ఊరిలో నుంచి నేను నీకు చూపించే ఊరికి, అంటే సుమారు దగ్గర 1000 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు. ఇలాగా ఆ 1000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఇరాన్ దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం
దేశం దాకా నడుచుకుంటూ విశ్వాసయాత్రలో అరణ్యాలు, ముళ్ళ తుప్పులు, అనేక రకాలైన మైదానాలు, పీఠభూములు, అనేక రకాలైన నదులు, సెలయేర్లు, అరణ్యాలు, భయంకరమైనటువంటి ఆ దుర్గాలన్నిటిని దాటుకుంటూ విశ్వాసయాత్రలో దేవుడు చెప్పినప్పుడల్లా ముందుకెళ్ళిపోతూ మళ్ళీ వెనక వైపు చూడకుండా, వెనకున్న బంధువుల వైపు చూడకుండా, వెనకున్న చుట్టాల వైపు చూడకుండా, వచ్చిన దేశ పండుగలను ఆచరించకుండా విశ్వాసముతో ముందుకెళ్ళిపోతున్నాడు. విశ్వాసంతో ముందుకెళ్ళిపోయి ఏమైపోయాడంట? తూర్పు దేశపు ధనవంతుల్లో ఒకటిగా మార్చబడ్డాడు. కొడు చెప్పల గడిగా దేవునికి మహిమ ఘనత, దేవునికి సమస్త మహిమ ఘనత, దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నువ్వు ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఎలా వచ్చావంటే ఏమీ లేకుండా వచ్చావేమో, విశ్వాసంతో వచ్చావేమో. ఆ విశ్వాసంతో వచ్చిన నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడదేవుగాక. ఈ రోజున మన చర్చిలో కూడా చాలామంది గృహాలు కట్టుకున్నారు. ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళు సొంత గృహాలు కట్టుకొని స్థిరపరచబడ్డారు. ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ జాబుల్లో పర్మనెంట్గా మారిపోయారు. ఏమీ లేకుండా వచ్చినటువంటి వారు అనేక రకాలుగా ఆశీర్వాదాలు పొందుకొని బలవంతులుగా మార్చబడ్డారు. ఎప్పుడు బక్క సిక్కిపోయిన, ఒక షర్టు లేకుండా, ఒక మంచి ప్యాంటు లేనిటువంటి, ఒక మంచి చీర లేనటువంటి వారు ఈరోజు విశ్వాసయాత్రలో ముందుకెళ్ళిపోయి ఏమైపోయారంటే బలవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అభిషిక్తులుగా మార్చబడ్డాం. దాని ఏ బలం అంట? విశ్వాస బలం. గడి చెప్పండి, విశ్వాస బలం. తాడి చెట్టు అనండి అందరూ, తాడి చెట్టు అనండి. తాడి చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? దానికి కర్ర ఉంటుందే. తాడి చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? తాడి చెట్టు ఇంత ఎత్తు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చూసారా? చూడలేదా? మట్టలు ఉంటాయి. వెరీ గుడ్. ఎలాంటి మట్టలు ఎలా ఉంటాయి అంటే పచ్చగా ఉంటాయి. ఇంత ఎడలుపు మట్టలు ఉంటాయి. అది చూడండి, ఎప్పుడైనా మీరు చూడండి, అది పెరుగుతున్నప్పుడు ఆ చెట్టు, అది మనకి ఆకులే కనపడతాయి. ఏమై కనపడతాయి? ఇంత కొబ్బరి ఆకుల్లా కనపడతాయి. కొబ్బరి చెట్టు నన్ను చూసాను లేదా? కొబ్బరి ఆకు అలా అప్పుడు గాలి బాగా వచ్చినప్పుడు ఈ ఆకులు ఏమైతాయి అంటే ఎటు వంగమంటే అటు వంగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొబ్బరి చెట్టు అంటే తాటి చెట్టు ఎప్పుడైతే పెద్దదైతే ఉంటుందో, గాలి బుజ్జును వచ్చినా కానీ ఈ తాటి చెట్టు ఏం చేస్తుంది? పక్కకి పోవే అంటది. ఈ తాటి చెట్టు ఏమంటుంది తెలుసా? నువ్వు పక్కకు పోవే గాలి అంటది. స్టార్టింగ్లో గాలి ఏం చేసింది? గాలి వచ్చినప్పుడు ఎటు వంగమంటే అటు వంగింది. కానీ పెద్ద అయిన తర్వాత ఏమంటుంది గాలిని? నేనేమి వంగను, నేను 40-50 అడుగులు ఉన్నా, నువ్వే పక్కకు పోవాలి కానీ నేను మాత్రం వంగను. అలాగా మారిపోవాలి మనం. ఆమేన్. అలాగా అబ్రహాము గారు వచ్చేటప్పుడు చిన్నోడిగా వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయాడో తెలుసా? తూర్పు దేశపు ధనవంతుల్లో మహారాజు అయిపోయాడు. విశ్వాన్ని గెలిచాడు. దేంతో గెలిచాడు? విశ్వాసంతో గెలిచాడు. చెప్పాలి, దేంతో గెలిచాడు? విశ్వాసంతో గెలిచాడు. పిల్లలు లేరనుకో, నాకు దేవుడు పిల్లలు ఇస్తాడండి, హేతు కుమారుడు నాకు కొడుకు పుడతాడని చెబుతాడు. అది విశ్వాసం. ఏ పరీక్షలు అందరూ వస్తారు, అన్న నేను 10th రాసినన్నా, అన్న నేను ఇంటర్మీడియట్ రాసినన్నా, అన్న నేను డిగ్రీ రాసినన్నా, ప్రార్థన అన్న నేను ఖచ్చితంగా పాస్ కావాలన్నా అని వీళ్ళు అంటారే కానీ నాకేం ప్రార్థన అవసరం లేదులే అన్న, నేను పాస్ అవుతాను. మిమ్మల్ని కత్తి తీసుకున్నారు కదా, ఒక్కళ్ళన్నా ఆ మాట అంటున్నారా? చెప్పండి. నాకు ప్రార్థన అవసరం లేదన్నా, నేను పాస్ అవుతాననే విశ్వాసం ఎవరికాడనుందే? చెప్పండి. అది విశ్వాసం అంటారా? ఇది విశ్వాసం అంటారా? అన్న నేను 10th రాశాను, అన్న ప్రార్థన చేయన్నా అంటే దాంట్లో ఏముంది? నేను పాస్ అవుతానో పాస్ గానో, నా దౌర్భాగ్య బతుకు మీద నాకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేదు. నేను పాస్ కావాలంటే ఆ దేవుడు కృప ఉంటేనే పాస్ అవుతా, అది కూడా 35 మార్కులే వస్తాయి. ఇంకా నువ్వు గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, అప్పుడు మాత్రమే నేను పాస్ అవుతా, లేకపోతే నా వల్ల కాదు. ఇది నిజంగా ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదా? అంటే నువ్వు ప్రార్థన చేయి అని అడుగుతున్నావు అంటే దాంట్లో నీకేం లేదు కదా? నీకు అర్థమైందా ఈ పాయింట్ నేను చెప్పింది? అదే నిజంగా విశ్వాసం ఉంటే అంటావు, నాకు ప్రార్థన అవసరం లేదన్నా, నేను ఎక్సలెంట్గా రాశాను, ఎగ్జామ్ అద్భుతంగా రాశానన్నా, నేను ఖచ్చితంగా మా స్కూల్ టాప్ వస్తా. దీంట్లో ఏముంది మరి? దాంట్లో ఏముంది? భయంతో కూడిన దరిద్రం ఉంది దాంట్లో. విశ్వాసం ఉంది దాంట్లో భయంతో, వామ్మో నేను పాస్ కాకపోతే మా నాన్న అంతడేమో, నేను పాస్ కాకపోతే ట్రైన్ కింద పడతానేమో, నేను పాస్ కాకపోతే ఇంటర్మీడియట్లో సీట్ రాదేమో,
మరి దాంట్లో ఏం కనపడతలా? కానీ అబ్రహాం గారు ఎలా జీవించాడు? అబ్రహాం గారు ప్రతి దాంట్లో ఏం కనపడుతుందంటే విశ్వాసం. నన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను బాగు చేస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను అభిషేకిస్తాడు, నన్ను పిలిచిన దేవుడు ఎక్కడ నన్ను సిగ్గుపరచడు, నన్ను పిలిచిన దేవుడు నాకు తోడై ఉంటాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను అభిషేకిస్తాడు. దీంట్లో ఏముంది? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం ఉంది. ప్రతి క్షణం భయపడుతూ నేను పాస్ అవుతానో, నేను పాస్ కానో, నేను దీవించబడను అన్నప్పుడు ఏం కనపడతావు తెలుసా? సాతానికి నీ బలహీనతలు కనపడతాయి. ఏం కనపడతాయి? నీ యొక్క బలహీనతలు కనపడతాయి. నీ యొక్క భయాలు వాడికి కనపడతాయి. నీకున్న అసమర్థత వాడికి కనపడుతుంది. నీ లోపల ఉన్నటువంటి ఆ వణుకు వాడికి కనపడుతుంది. అప్పుడు నేను ఖచ్చితంగా పడగొడతాడు. కానీ నీ లోపల ఏం కనపడాలి? సాతానికి విశ్వాసం కనపడాలి, ప్రార్థన కనపడాలి. నీ లోపల ఏం కనపడాలి? నమ్మకత్వం కనపడాలి. నీ లోపల అబ్రహాం గారిలో ఉన్నటువంటి ఆ విశ్వసనీయత కనపడాలి. అప్పుడు దేవుడు నీ నోట్లోంచి పలుకుతూనే ఉండాలి, నేను ఇల్లు కడతాను, నా కొడుక్కి పెళ్ళైతుంది, వారికి పిల్లలు పుడతారు. మొన్న ఒక ఆయన నన్ను పిలిచి, పాస్టర్ గారు నీకు సీక్రెట్ చెప్పారా అని అన్నాడు. ఏంటయ్యా చెప్పండి అంటే, నేను మ్యాండ్రికం చేసుకుంటే అంత దరిద్రమైన వ్యక్తులు పుడతారని చెప్పి ఒక మంచి అమ్మాయిని, బయట అమ్మాయిని, ఇంటెలిజెంట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా కొడుకులు చాలా ఇంటెలిజెంట్లు అన్నాడు. అని అంటే సరే మంచిదే కదయ్యా అన్నాడు. అంటే నన్ను అడుగుతున్నాడు. నన్ను అడుగుతుంటే నేను కూడా చెప్పాను, అయ్యా సారు మీకు ఒక విషయం చెప్పానా, నేనైతే మ్యాండ్రికమే చేసుకున్నాను, దేవుని మహాకృపను బట్టి నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు క్లాస్ టాపర్ అండి అని చెప్పాను. అవునా, అది ఎలా సాధ్యం అని అంటాడు. అది ఎలా సాధ్యం అంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మా పెద్ద పాప సెంటుకి సెంటు తీసుకొని వస్తుంది, చిన్న పాప కూడా స్కూల్లో ఫస్ట్గా ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే, మనకి దేవుడిచ్చిన పిల్లలు వాగ్దాన పుత్రికలు కాబట్టి వారి ఓటమి ఉంటుందా? వాళ్ళ జీవితంలో ఉండదు. నువ్వు ప్రార్థన చేసి కన్నావు, వాళ్ళు చాలా లోకాన్ని జయిస్తారు. చాలామంది ప్రార్థన చేయకుండా కన్నారు. మీకు మొన్న పచ్చళ్ళ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చిందండి. ఆ పచ్చళ్ళ ప్రోగ్రాం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్తో ప్రపంచానికి 3 విషయాలు తెలవట్లా. అదేందో తెలుసా? 3 చిన్న ఆడపిల్లలు, ఒక అమ్మాయి 7 ఏళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయిని 2 రాష్ట్రాల్లో 7, 3, 2 రేప్ చేసేసారు. ఆ 3 విషయాలు బయటికి రాలే ఈ పచ్చళ్ళ టార్గెట్ తోటి. తెలుసమ్మా ఎంత దౌర్భాగ్యమైనవి చూడండి. స్కూల్కి వెళ్ళే 7 ఏళ్ళ పాపనంట నోట్లో పాస్ పోసి 7 రేప్ చేశారంట. వాటర్ అడిగినందుకు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో భారతదేశం ఉందో తెలుసా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారి దగ్గర పశుతత్వం పనిచేస్తుందా, దైవత్వం పనిచేస్తుందా? ఏం పనిచేస్తుంది? అరే వీళ్ళు మా దేశపు అమ్మాయి, ఈ చిన్న పాపను మనం రేప్ చేయకూడదు, మానభంగం చేయకూడదు, చచ్చిపోతుంది అనేటటువంటి జ్ఞానం లేని పశువులు ఆ పాపను చంపేశారు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మన జీవితాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసముతో అబ్రహాము గారు లోకాన్ని జయించాడు, విశ్వ విజేతగా మార్చబడ్డాడు. అబ్రహాము గారు విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించాడు. అక్కడున్న ప్రజలు చెబుతున్నారు, ఆయన చెప్పుకోట్లా, అయ్యా నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు, నువ్వు మాకు మహారాజు అయి ఉన్నావు, నువ్వు ఏ ప్లేస్ కావాలో కోరుకోపో, తీసుకోపో, నీకు ఇష్టం వచ్చిన ఎవడి ల్యాండ్ అడిగితే ఆ ల్యాండ్ ఇస్తాం పో అని చెప్తున్నారు. ఇలాంటి మాట మన గురించి ఎవరైనా చెబుతున్నారా? చెప్పట్లా. 4వ అంశాన్ని చూపిస్తాను చూడండి.